మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిఏ. ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం ఫస్ట్ పిఆర్సీకి సంబంధించి అంటే 2018 పిఆర్సీ తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి పిఆర్సీగా మరి పేర్కొనడం జరుగుతుంది. సో ఈ పిఆర్సీ రిపోర్టు నివేదికను మనకి వెల్లడించడం జరిగింది. సో దానికి సంబంధించి ఇందులో ఏ అంశాలు ఉన్నాయనేది ఒకసారి మనం చూద్దాము. సో ఇది చూడొచ్చు, రిపోర్ట్ ఆఫ్ ఫస్ట్ పే రివిజన్ కమిషన్ తెలంగాణ 2020 అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మెంబర్స్, చైర్మన్ వివరాలు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కాంటెంట్స్ అనేది మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో మనకు ఇందులో ఏమున్నాయనేది రిపోర్ట్లో ఇక్కడ మనకు సమ్మరీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అంటే సారాంశం ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. సో మనకు ఇందులో మనం చూసినట్లయితే ప్రధానంగా ఇది అంటే 2018 జూలై 1 నాటికి ఉన్నటువంటి డిఏను మర్జ్ చేస్తూ మనకి ఈ బేసిక్ పేస్ అనేది మాస్టర్ స్కేల్స్ పే స్కేల్ అనేది తయారు చేయడం జరిగింది. సో ఇందులో మొత్తం 32 గ్రేడ్లు ఉన్నాయి. సో 80 సెగ్మెంట్స్ ఉన్నాయి అనేది మనకు చెప్పడం జరుగుతుంది. సో ఇది ప్రతి ఇంక్రిమెంట్ కూడా 3 ఇయర్స్కి అంటే ఇంక్రిమెంట్ రేటు పీరియాడికల్గా 3 ఇయర్స్కి మనకు మారుతుందని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మినిమం పే, తక్కువ పే చూసినట్లయితే 19,000 ఉంది. అదేవిధంగా మ్యాక్సిమం పే చూసినట్లయితే 1,62,070 రూపాయలు ఉంది. ఫిట్మెంట్ విషయానికి వస్తే 7.5 ఫిట్మెంట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా చాలా దారుణమైనటువంటి ఫిట్మెంట్గా చెప్పుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఒక 10 పిఆర్సీ, ఇప్పుడు మొదటి పిఆర్సీలో మునుపెన్నడు లేని విధంగా చాలా తక్కువ ఫిట్మెంట్ని అయితే సిఫారసు చేసిందని మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ డిఏ అనేది మనకు జూలై 1, 2018 వరకు ఉన్నటువంటి డిఏని మనకు మర్జ్ చేస్తూ ఆ డేట్ నుంచి మనకు అంటే దాని తర్వాత డేట్ ఏదైతే ఉంటుందో అంటే మనకు ఎవ్రీ ఇయర్ 2 డిఏస్ అయితే 2 డిఏలు ఇవ్వడం జరుగుతుంది మనకు జనవరిలో, జూలైలో. సో 2018 జూలై 1 వరకు మర్జ్ అయింది కాబట్టి సో నెక్స్ట్ అనేది మనకు 2019 జనవరి 1 నుంచి డిఏ అనేది క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడి వరకు 0 అవుతుంది ఈ డేట్ నాటికి. సో తర్వాత మళ్ళీ మనకు జనవరి 1, 2019కి డిఏ అనేది మనకు కౌంట్ చేయడం జరుగుతుంది. సో ఈ డిఏని కూడా కేంద్ర ప్రభుత్వం 1% ఇచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం 0.910గా క్యాల్కులేట్ చేస్తారని చెప్పేసి కూడా మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ మనకు హెచ్ఆర్ఏ విషయానికి వస్తే ఇది గతంలో అంటే ఇంతకుముందు పిఆర్సీలో మనకు 12% అంటే 50,000 జనాభా వరకు ఉంటే 12%, 50,000 నుంచి 2 లక్షల వరకు ఉంటే 14.5%. సో ఇక్కడ నుంచి మనకు 2 లక్షల నుంచి మనకు 50 లక్షల వరకు ఉన్నట్లయితే 20%, తర్వాత 50 లక్షల కంటే ఎక్కువ ఉంటే 30% అనేది మనకి ఇంతకుముందు ఉన్నటువంటి హెచ్ఆర్ఏ. సో దాన్ని మనకు 12% నుంచి 11% అంటే 1% తగ్గించడం జరుగుతుంది. 14.5% నుంచి 13% అంటే 1.5 తగ్గించడం జరిగింది. సో 20 నుంచి 17 అంటే 3% తగ్గించడం జరిగింది. 30 నుంచి 24 అంటే 6% తగ్గించడం జరిగింది. సో హెచ్ఆర్ఏ స్లాబ్లు అనేది మరి ఈ పిఆర్సీలో తగ్గించడం జరుగుతుందని చెప్పేసి మనకి ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది. సో అడిషనల్ హెచ్ఆర్ఏ విషయానికి వస్తే 8%ను అదే విధంగా ఉంచడం జరిగింది. సో గరిష్టంగా ఇంతకుముందు ఉన్నటువంటి 2,000 నుంచి 2,500 వరకు పెంచినట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంకా మనము ఈ రిటైర్మెంట్ ఏజ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని 58 నుంచి 60 సంవత్సరాలకు అనేది పెంచాలని చెప్పేసి కూడా మనకి ఇక్కడ రికమెండ్ చేసినట్లు పేర్కొనడం జరుగుతుంది. సో ఇంకా మనకు ఈ చైల్డ్ కేర్ లీవ్స్ని 90 రోజుల నుంచి 120 రోజులకు అనేది కూడా పెంచడం జరిగింది. సో మనం ఇంకా ఈ ఏదైతే ఈహెచ్ఎస్ ఉందో ఎంప్లాయీ హెల్త్ స్కీము, సో ఇది క్యాష్లెస్ స్కీమ్ని మనకు అమలు చేయడానికి, నగదు రహిత ట్రీట్మెంట్ని అందించడానికి బేసిక్ పేలో 1% అనేది ఉద్యోగుల నుంచి తీసుకొని వాళ్ళకు ఈహెచ్ఎస్ అనేది అమలు చేయాలని చెప్పేసి ఇక్కడ మనకు పేర్కొనడం జరిగింది. సో ఇంకా మనకు ఇందులో
ఉన్నటువంటి ముఖ్య విషయాలు అనేది ఒకసారి మనము చూడొచ్చు. కొన్ని అలవెన్సెస్ లాంటివి ఇంకా మనకు ఇవ్వడం జరిగింది. సో పెన్షన్ అనేది 9,700 అనేది మినిమం పెన్షన్గా ఫిక్స్ చేయడం జరిగింది. సో ఇది మనకు ఇప్పుడున్నటువంటి మినిమం పేలో 50%గా మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో అదేవిధంగా 20 సంవత్సరాల సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళకు ఫుల్ పెన్షన్ వచ్చే విధంగా సూచించడం జరిగింది. 20 సంవత్సరాల కంటే తక్కువ సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళకు 5 years వెయిటేజ్ ఇవ్వాలని కూడా మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. తర్వాత సిపిఎస్ కంట్రిబ్యూటెడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే కొత్త స్కీమ్ ఉందో పెన్షన్ స్కీము, ఇందులో ఇంతకుముందు మనకు బేసిక్ పే డిఏ కలిపి అందులో 10% అనేది గవర్నమెంట్ మనం డిడక్ట్ చేసుకుంటే మన శాలరీ నుంచి, సో అంతే మొత్తాన్ని గవర్నమెంట్ అనేది మన అకౌంట్లో జమ చేసేది. సో ఇప్పుడు ఈ బేసిక్ పే డిఏలో 14% డిడక్ట్ చేయాలంటే కటింగ్ చేయాలని చెప్పేసి మనకి ఇక్కడ రికమెండ్ అయితే చేయడం జరిగింది. సో ఇది మనకు మొత్తంగా పిఆర్సీలో ఉన్నటువంటి ముఖ్య విషయాలు అయితే మనం ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది. సో ఇంకా ఫుల్ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ ప్రతి అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మనకు పేర్కొనడం జరిగింది. సో ఇది మనం పరిశీలించినట్లయితే చాలా మనకు జనరల్గా అందరు ఉద్యోగులకు ఎఫెక్ట్ అయ్యేది మనకు ఫిట్మెంట్. సో ఫిట్మెంట్ 7.5% అంటే చాలా దారుణం. సో దీన్ని మనం పరిశీలించినట్లయితే అంటే ఇంతకుముందు ఉన్నటువంటి 13,000 ఏదైతే మన మినిమం పే ఉంటుందో ఇంతకుముందు దాన్ని, సో ఇప్పుడు 19,000కి పెంచారంటే దీనికి సుమారుగా మనకు ఒక 22% అనేది పెరుగుదల ఉంది. అంటే ఫిట్మెంట్ కూడా 22% అనేది ఈ దాంట్లో అంటే పెరుగుదల పెరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే 30.392 ఏదైతే మనకు డిఏ ఉందో, సో దానికి అదనంగా 22% అనేది పెంచితేనే మనకు 13,000 వస్తుంది, అది 19,000 వస్తుంది 13,000 నుంచి. సో ఇంత శాతం ఫిట్మెంట్ అనేది సిఫారసు అనేది పెరుగుదల కనిపిస్తుంది, కానీ దాన్ని 7.5కి మరి చూయించడం జరిగిందంటే, సో చర్చల ద్వారా మనము ఎక్కువ చేసి చూయించాలి, ఎక్కువ ఇచ్చినట్టుగా చూయించాలనే కాన్సెప్ట్ తోటి ఇది తగ్గించినట్టుగా మనకైతే తెలుస్తుంది. సో గతం ఎన్నడూ లేని విధంగా ఇంత తగ్గించడం పట్ల ఉద్యోగులు ఉపాధ్యాయులు చాలా ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. సో ఇంకా ముఖ్యంగా హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేది మరి తగ్గించడం జరిగింది. అప్పటికిప్పటికి పోలిస్తే రెంట్ అనేది చాలా పెరిగిన అప్పటికి కూడా హెచ్ఆర్ఏని తగ్గించడం జరిగింది. సో ఇట్లా అసలు ఈ పే రివిజన్ కమిషన్ పిఆర్సీ అంటేనే పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా పెంచాల్సినటువంటి జీతాలను ప్రతి 5 సంవత్సరాలకు రివైజ్ చేయడం అనేది జరుగుతుంటుంది. కానీ ఈసారి భిన్నంగా మరి ధరలేమో విపరీతంగా పెరిగితే ఇక్కడ మనకు జీతాలు మాత్రం మరి చాలా దారుణంగా తక్కువ చేసి చూపించడం జరిగింది. సో అది సరైన విధానం కాదని కూడా అందరూ మరి అభిప్రాయం అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఏపీలో ఐఆర్ఏ 27% ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది, కానీ ఇక్కడ మాత్రం ఫిట్మెంట్ 7.5. సో దీన్ని మరి చాలా దారుణమైన విషయంగా అందరూ ఉద్యోగులు ఉపాధ్యాయులు అయితే మరి దీని నిరసన అనేది వ్యక్తం చేయడం జరుగుతుంది ఈ పిఆర్సీ రిపోర్ట్ పైన. మరి చూడాలి, వీటిపైన చర్చలు అనేది ఉంటుంది ఉద్యోగ సంఘాలతోటి. సో దాని తర్వాత ఎంతకు ఫైనలైజ్ చేస్తారనేది మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్, మరి తెలంగాణ పిఆర్సీ, అది కూడా మొదటి పిఆర్సీకి సంబంధించి ఫిట్మెంట్ ఇతర కొన్ని విషయాలకు సంబంధించినటువంటి అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంక్షేమం పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.